హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ చాలా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోనే ఇలా చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో 1/2 లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను. ఈ పాలు కొంచెం పొంగి వచ్చేంత వరకు బాగా మరగపెట్టుకొని కింద అడుగు పట్టకుండా ఇలా మరగపెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుందాం. ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి అలా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మిల్క్ వేసుకొని ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా పాలు బాగా మరుగుతున్నాయి కదా, దీనిలో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా కలర్ కింద కావాలి అనుకుంటే, డార్క్ కలర్ రావాలంటే ఇంకా కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో డార్క్ చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి ఇలా వేసుకుంటున్నాను. నేను చాక్లెట్ లాగే వేసేసాను. మీరు కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటే పాల్లో ఇలా త్వరగా మెల్ట్ అయిపోతుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది. ఇది చాక్లెట్ కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చాక్లెట్ ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఇందాక మనం కలిపి పెట్టుకుని కార్న్ఫ్లోర్ మిల్క్ని ఇందులో వేసుకొని కింద అలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇది కొంచెం చిక్కపడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు షుగర్ అది సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకా చాక్లెట్ యాడ్ చేసుకోండి. ఇలా దగ్గరికి చిక్కపడుతుంది కదా, ఇంకా ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 8 అవర్స్ తర్వాత ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇంక మనం తీసుకుందాం. ఇది ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంటే ఇంకా గట్టిగా అవుతుంది. నేను తీస్తాను అయిపోయిందని, మీరైతే ఇంకా ఎక్కువసేపు ఉంచుకోండి. దీని మీద మనం చాక్లెట్, బాదం, కాజు వేసి డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా. అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాక్లెట్ ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.